సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోకి విద్యార్థి ప్రజా సంఘాలు మీడియా ప్రతినిధులు ప్రవేశించకుండా అనధికార ప్రవేశాల నివారణ పేరుతో ప్రభుత్వం విధించిన ఆంక్షలను వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు లోవరాజు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు సురేష్ డిమాండ్ చేశారు. గురువారం కాకినాడ సుందరయ్య భవన్లోని ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో విద్యార్థి ఉద్యమాల పాత్ర చారిత్రాత్మకమన్నారు. హాస్టళ్లలో ఉన్న లోపాలను సరిదిద్దాల్సిన ప్రభుత్వం వాటిని ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి సర్క్యులర్ జారీ చేయడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్య హక్కులను హరించే ఈ సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని, హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు, ఐతబత్తుల రామేశ్వరరావు, అయినాపురపు సూర్యనారాయణ, పిల్లి రామారావు, ఉమ్మడి లక్ష్మణ్, కెఎస్ శ్రీనివాస్, టేకుముడి ఈశ్వరరావు, ఎం రాజశేఖర్ తదితరులు ఉన్నారు. సురేష్ కుమార్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులుగా వర్క్ చేస్తున్నాను. ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన జీవో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని ఇవాళ ఎస్ఎఫ్ఐ మరియు కేవీపీఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్టల్స్ కానీ అస్తవ్యస్తంగా నడుస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడో కర్నూలులో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని ఆధారంగా అది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చి ఇక్కడ విద్యార్థుల యొక్క బాధలను కానీ విషయాలను కానీ బయటికి తీసుకొచ్చే ఆ వాయిస్ని నొక్కే దురుద్దేశంతోనే ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ జీవోని తీసుకురావడం అనేది, ఈ సర్క్యులర్ని తీసుకురావడం అనేది జరిగింది. దానికి వ్యతిరేకంగా మేము ఇక్కడ కార్యాచరణ రూపొందించడానికి అనేక సంఘాలతో అలాగే ప్రెస్ వాళ్ళతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం కానీ ఈ జీవోని తక్షణమే రద్దు చేయాలని, లేని పక్షంలో ఈ సంఘాలన్నింటితో కలిపి ఒక కార్యాచరణ రూపొందించి దానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని తీసుకురావడం జరుగుతుందని నేను తెలియజేస్తాను. నా పేరు ఎం గంగాసురబాబు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లోకి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ఇతర ఏ రిజిస్టర్ కాని సంఘాలు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు ఎవరో కూడా వెళ్ళకూడదని సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చినటువంటి సర్క్యులర్కి వ్యతిరేకంగా ఈరోజు కాకినాడ సుందరయ్య భవన్లో కచేరీపేటలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి అనేక మంది దళిత ప్రజా సంఘాల నాయకులు హాజరవడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్లో ఉన్న సమస్యల్ని బయటకు వస్తున్నాయి, పిల్లలు ఏదైతే సమస్యలతో సతమతమవుతూ ఉన్నారో ఈ అన్నిటిని బయటికి తీసుకొస్తే ఈరోజు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి ఈరోజు పిల్లలు ఇబ్బందుల్ని పట్టించుకోకుండా హాస్టల్ని ఒక ఏకపక్షంగా మూసేవాలనే ఒక మోసపూరితమైన కుట్రని రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు హాస్టల్ మూసేసినా కనీసం అడగకూడదు, అడిగేంటి వాళ్ళు ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు హాస్టల్లోకి వెళ్ళకూడదనే దాన్ని ఈరోజు సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు హాస్టల్లోకి వెళ్ళకపోతే, హాస్టల్ పట్టించుకోకపోతే ఈ కాకినాడ నగరంలో ఈ బాలాచెరువు సెంటర్లో ఏదైతే అంబేద్కర్ హాస్టల్ ప్రజా సంఘాల నాయకులు ఈరోజు ప్రోత్సాహంతో ఈరోజు కట్టించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అనేక ఘటనలు ఈరోజు కాకినాడలో జరుగుతూ ఉన్నాయి. ఆ ఘటనల మీద సమగ్రమైన విచారణ చేయాలని ప్రజా సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ అడుగుతూ ఉన్నాం. మరి ఇటువంటి దాంట్లని ఈరోజు అడగలేని వాళ్ళు ఉంటే ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి నచ్చిన విధానాన్ని నచ్చిన విషయాన్ని ఈరోజు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఏదైతే ప్రజాస్వామ్య హక్కుల్ని, రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ఈ సర్క్యులర్ని వెంటనే రద్దు చేయాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో విద్యార్థి యువజనుల్ని, అదేవిధంగా దళిత ప్రజా సంఘాలందరూ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం.